భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు అమెరికా అధ్యక్షుడో ఉపాధ్యక్షుడో అవుతారు అనుకుంటే అధ్యక్షుడు అవ్వలేదు, వివేక్ పక్కకి వెళ్ళిపోవడం వల్ల. పోనీ ఆయన ఈ దఫా వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పెట్టుకుంటారు, ఎందుకంటే కమలా హ్యారిస్ భారతీయ మూలాలు ఉన్న అమ్మాయి ఇప్పుడు బైడెన్ హయాంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా అవుతుందేమో అనుకుంటే అటు కాలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ ఎంచుకున్నటువంటి వ్యక్తి వచ్చేటప్పటికి భారతీయ అల్లుడు అనమాట, అంటే భారతీయ అమ్మాయి భర్త ఇప్పుడు అక్కడ ఉపాధ్యక్షుడు కాబోతున్నారు. సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ కన్వెన్షన్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన వాళ్ళ అల్లుడు, తెలుగు వాళ్ళ అల్లుడు అనమాట, ఓహియో రిపబ్లికన్ సెంటర్ జేడీ వాన్స్ నియమించారు. దాంతో ఇప్పుడు అతని దృష్టి ఆయన భార్య అయిన ప్రముఖ న్యాయవాది ఉషా చిలుకూరి వాన్స్ మీద పడింది. ఆకట్టుకునే ఆమె మూలాలు, భారతీయ విలువలు, సంస్కృతి, లోతైన అనుబంధంతో ఆమె భర్త రాజకీయ ప్రయాణంలో అమెరికా భారతదేశం సంబంధాలు బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మూలాలు ఉన్న భారతీయ అమెరికన్ సంతతికి చెందిన ఉషా ట్రయల్ లాయర్గా న్యాయ నైపుణ్యాన్ని పొందారు. న్యాయపరమైన క్లర్క్గా అనుభవం ఉంది. ఒకప్పుడు ట్రంప్ను విమర్శించే వాన్స్ కన్వెన్షన్కి హాజరైన తన భారత సంతతికి సంబంధించినటువంటి భార్య ఉషా చిలుకూరి వాన్స్కి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉషా జేడీ వాన్స్ 2014 కెంటుకీలో ఒక హిందూ పూజారి పర్యవేక్షణలో పెళ్లి చేసుకున్నారు. భర్త విజయాల్లో ఉషా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ వస్తుంది. గ్రామీణ శ్వేత జాతీయులు అమెరికాలో సామాజిక క్షీణత మీద అతని ఆలోచనలకు తీర్చిదిద్దడంలో సహాయపడింది. అమెరికా గ్రామీణ దిగజారుతున్న పరిస్థితుల మీద ఆయన ఆలోచనలకు రూపం తీసుకొచ్చి హిల్బిల్లీ ఎలిబ్జీ పేరుతో గ్రంథంగా రూపాంతరం చెందించారు. ట్రంప్ కుటుంబానికి వాన్స్ ఎలా దగ్గరయ్యాడు వంటి ఆసక్తికరమైన విషయాలు ఇందులో పొందుపరిచారు. 2016లో ఈ గ్రంథం అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. గ్రామీణ అమెరికా ప్రజలు ట్రంప్ను ఏ విధంగా అధికారంలోకి తీసుకొచ్చారు ఈ గ్రంథంలో వివరించారు. తర్వాత 2020లో రాన్ హోవార్డ్ దర్శకత్వం వహించిన చిత్రంగా కూడా అదే విడుదలైంది. ఉషా చిలుకూరి కాలిఫోర్నియాలో భారతీయ వలస తల్లిదండ్రులు 1986లో పుట్టారు. శాన్ డియాగో శివార్లో పెరిగారు. ఆమె రాంచో పెనాస్క్విటోస్లోని మౌంట్ కార్మెల్ హై స్కూల్, తర్వాత ఏల్ లా స్కూల్లో చదువుకుంది. అక్కడ ఆమె 2013లో జేడీ వాన్స్ని కలుసుకుంది. వాళ్ళిద్దరు కలిసి తెల్ల అమెరికాలో సామాజిక క్షీణత మీద చర్చలు నిర్వహించారు. ఆ కలయికాల మధ్యన బంధం ఏర్పడింది. జేడీ ఉషను తన ఏల్ స్పిరిట్ గైడ్గా చూపించాడు. ఈ జంట ఏల్ లా స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్, తర్వాత 2014లో పెళ్లి చేసుకున్నారు. వాన్స్ ఉషా చిలుకూరి దంపతులకు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇవాన్, వివేక్, మిరాబెల్. ఉషా అతని రాజకీయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. 2016-22లో అతని విజయవంతమైన సెనెట్ ప్రచారాలతో సహా అతని ప్రచారాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2018 నుండి ఓహియోలో రిపబ్లిక్గా ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు.